అంటే సకల సృష్టి సర్వనాశనం. దాని నుండి శ్రీ గణేశుడే మమ్మల్ని కాపాడగలడు. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. నాకు పూర్తి నమ్మకం ఉంది. మా గణపతి మా ప్రార్థన తప్పక ఆలకిస్తాడు, మాకు తప్పక దర్శనమిస్తాడు. ప్రణామాలు మహాగణపతి. శుభమస్తు పుత్ర. పార్వతీదేవి, నాకు తమరి ఆవేదన తెలుసు. ప్రభు, గణేశుడి క్రోధమే నా ఆవేదనకు కారణం. తానెందుకు శాంతించడం లేదు? ఇది గణేశుడి స్వభావం కాదు. చివరికి పూర్తి సంప్రదాయబద్ధంగా చేసే పూజలు కూడా గౌరవించడం లేదు. మేం చేసిన పూజలో ఏదైనా లోపం జరిగిందా? ఇప్పుడు తమరే మాకు మార్గదర్శనం చెయ్యాలి శ్రీ మహాగణపతి. మీరు చేసిన పూజలో ఏ లోపమూ లేదు. చూడండి పార్వతి, మహాదేవ, నేనొక సలహా ఇస్తాను. మీరు గణేశుడి మహావిగ్రహానికి గరికను సమర్పించండి. గరికెందుకు శ్రీ మహాగణపతి? తగిన సమయం వచ్చినప్పుడు దాని గురించి ముందు ముందు మీకే తెలుస్తుంది. గరిక అంటే గణేశుడికి ప్రాణం. గరిక? నేను తక్షణమే గరికను తీసుకువస్తానమ్మా. అలాగే పుత్ర.